వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అందుకని అక్కడ ఏమి ఇచ్చారని. ఈరోజు భారతీయ జనతా పార్టీ రేపు ఒరిస్సాలో గవర్నమెంట్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎట్లా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి వస్తే తెలుగుదేశం మళ్ళీ ఇప్పుడు కాదండి, ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఏముంటుందంటే షార్ట్ టర్మ్ విజన్, లాంగ్ టర్మ్ విజన్, మిడ్ టర్మ్ విజన్ ఉంటుంది. లాంగ్ టర్మ్ విజన్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పవర్లోకి రావాలి, ఎంపీలు రావాలి, ఎమ్మెల్యేలు రావాలనే విధానం ముందు ఉంటుంది. కానీ ఓకే, ఆ సందర్భంలో సర్కంస్టెన్సెస్లో పొత్తులు పెట్టుకోవచ్చు, కానీ ఎక్కడన్నా కొంచెం ఇద్దరు కలిస్తే బాగుంటుంది అనేది. అంతేగాని లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే ఇప్పుడు ఒక 5 ఏళ్ళకా 10 ఏళ్ళకా 20 ఏళ్ళకా నేను చెప్పలేను. లాంగ్ టర్మ్ ప్లాన్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో గులాబీ ఎగరాలని. మీరు చాలా సూటిగా చక్కగా చెప్తూ ఉన్నారు. ఒక పాయింట్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారికి మీకు ఏంటి శత్రుత్వం? ఓన్లీ పొలిటికలే, వ్యక్తిగత ఎప్పుడు లేదు. నాకు ఎవరితో ఉంటుంది వ్యక్తిగతంగా కడపలో ఏమన్నా విభేదాలు ఉండడం అనేది కరెక్ట్